లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. సార్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఒక అప్డేట్ వస్తుంది దీపావళికి అని చెప్పి వింటున్నాము. ఆ అప్డేట్ ఏంటని ఫ్యాన్స్ చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు తెలుసుకోవడానికి. దీపావళికి అప్డేట్ వస్తుందనేది కాదులే కానీ ఆ సినిమా గురించి అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఎందుకంటే ఇందాకే డ్యూట్ ప్రమోషన్లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో ఇది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక టాపిక్ వచ్చింది. దాంట్లో చెప్పింది ఏంటంటే ఇప్పుడు దీపావళికి ఇమీడియట్గా అప్డేట్ ఏం లేదు, కానీ ఆ సినిమా గురించి అయితే కొంత అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేశారు. అదేంటంటే అది ఇక ముందు లిరికల్ వీడియోస్ కానీ, సాంగ్స్ కానీ, టీజర్ కానీ అన్నీ రెడీ అవుతున్నాయి. షూట్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. మనం పవన్ కళ్యాణ్ పార్ట్ ఇంకా అన్నీ అయిపోయినాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఈలోపు అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తారని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంటుందో ఆ పనులన్నీ నడుస్తున్నాయి. కాకపోతే దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ప్రొడ్యూసర్ చెప్పిన దాంట్లో హరీష్ చాలా కసిగా ఉన్నారు, 12 ఏళ్ల కసి కనపడుతుంది అతనిలో అని మాట్లాడారు. సో అది చూసిన తర్వాత ఫ్యాన్స్లో కొంత జోష్ వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అవుట్పుట్ ఎలా ఉంటుంది, సినిమా ఏ టెంపోలో వెళ్తుంది అనేది మనం ఆల్రెడీ చిన్న టీజర్లో చూసాం. ఎలక్షన్స్ ముందే టీజర్లో చూసాం. పవన్ కళ్యాణ్ గారు స్టైలిష్ లుక్ కనపడితే ఎలా ఉంటుంది అనేది మనం ఓజీలో చూసాం. దానికి తోడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డైలాగులు చెప్తారో ఆ డైలాగులకి ఒక క్రేజ్ ఉంది. అవి హరీష్ బాగా రాయగలరు. డైలాగ్ రాయటంలో, డైలాగులు బాంబులు పేల్చడంలో, డైలాగులు తూటాలు పేల్చడంలో హరీష్ దిట్ట. ఆల్రెడీ మనం చూసాం గబ్బర్ సింగ్లో వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఎంత పెద్ద హిట్ అయిందో. ఆ టైంకి ఆ సినిమా ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత హరీష్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో 1-2 సార్లు ట్రై చేసినప్పటికీ అది కుదరలేదు హరీష్ గారికి. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ మ్యాజిక్ రెడీ అవుతుంది కాబట్టి దానిపైన విపరీతమైన క్రేజ్ ఉంది. అదీ కాకుండా ఆ సినిమాలో ఆయన పోలీస్ గెటప్లో కనపడుతున్నారు. అది ఎలక్షన్ ముందు రిలీజ్ అయినటువంటి ట్రైలర్లో మనం చూసాము ఒకటి డైలాగులు కూడా. ఏమని గాజు పగిలితే పొద్దునెక్కిద్ది, పగిలే కొద్దీ పొద్దునెక్కిద్ది అని చెప్పి డైలాగుల దగ్గర నుంచి పవర్ఫుల్ డైలాగులనే ఉన్నాయి. సో ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా ఆ తోటాల కోసం వెయిట్ చేస్తున్నారు. అది సెలబ్రిటీ మోడ్లో ఉంటుంది ఆ సినిమా కూడా. ఇప్పుడు ఆల్రెడీ పవన్ గారి కెరియర్లోనే 300 కోట్ల పైన సినిమా సంబంధించి కలెక్షన్స్ చూస్తారు ఫ్యాన్స్. ఆ కోరిక తీరింది ప్రజెంట్. అయితే నెక్స్ట్ వస్తున్న సినిమా ఇమ్మీడియట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇక ఆ సినిమా షూటింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రిలీజ్ అదే ఉంటుంది కాబట్టి దానికోసం అప్డేట్ల కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ అప్డేట్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు దొరికిందని చెప్పుకోవాలి. దీపావళి కోసం అయితే అప్డేట్లు ఆశించకండి. ఎలాంటి అప్డేటు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రావటం లేదు. సో ఈ దీపావళికి అయితే కొంత నిరాశ పడినప్పటికి కూడా త్వరలో పబ్లిసిటీ, ప్రమోషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్క పాట రిలీజ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో, హరీష్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో శ్రీలీల ఉంది హీరోయిన్గా. దానికి సంబంధించి ఆల్రెడీ సాంగ్స్ కొన్ని షూట్లు అయిపోయినప్పుడు కూడా కొంత బజ్ క్రియేట్ అయింది. ఆ సాంగ్ సెట్లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కలవటము, ఆ సెట్లో ఉన్నటువంటి సాంగ్లో ఉన్నటువంటి డ్రెస్సులు పిక్లు బయటకు రావటము అవన్నీ మనం చూసాం. సో ఈ సినిమా సంబంధించి పాజిటివ్ బజ్ ఉంది. దీనికోసం అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నారు. అప్డేట్లకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఆ రోజుల్లో అంటే కలెక్షన్స్ వైజ్గా ఎంత కలెక్ట్ చేసింది, 30 కోట్లు పెట్టి బడ్జెట్ తీశారు ఆ సినిమాని. అది ఎంత కలెక్ట్ చేసిందో మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసు. మంచి ప్రాఫిటబుల్ వెంచర్ అది గబ్బర్ సింగ్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్గా ఆ సినిమా వస్తుంది కాబట్టి అదే పోలీస్ రోలు, పోలీస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఆయన కసి కనపడుతుందనే మాట ప్రొడ్యూసర్ నుంచి రావడం అనేది కొంత ఉత్సాహాన్ని నింపింది ఫ్యాన్స్లోనే. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తా అనేది మనం ఏగగా వెయిట్ చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే బాక్స్ ఆఫీస్ లెక్కలే సినిమా కొలమానంగా చెప్తున్నారు. ఆ లెక్కలు ఎంతవరకు ఇది పోగు చేయగలదు అనేది మనం వెయిట్ చేయాలి. సో హరీష్ గారి కసి కనపడుతుందనే హోప్ అయితే ప్రొడ్యూసర్ ఇవ్వడం జరిగింది. చూద్దాం, వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు కాబట్టి ఇది ఎలాంటి కలెక్షన్ రికార్డులు కలెక్ట్ చేస్తుందనేది వెయిట్ చేయాలి.